మార్చుకోవచ్చు. సార్ 1 hour 30 minutes 13 minutes అండి. 1 hour 13 minutes. 1 hour 13 minutes. ఫ్రీ వాష్ చాంబర్, దీన్ని మెయిన్ వాష్ చాంబర్. ఫ్రీ వాష్ చాంబర్, మెయిన్ వాష్ చాంబర్. ఫ్రీ వాష్ దీంట్లో ప్రోగ్రామ్ సెలెక్ట్ చేస్తేనే దీంట్లో వేయాలి, లేకపోతే ఫ్రీ వాష్ని వేయకూడదు. మీరు వేసేసారనుకోండి కస్టమర్ కంప్లైంట్ రైజ్ చేస్తారు, ఎందుకు ఈ డిటర్జెంట్ తీసుకోవడం లేదు. కాబట్టి ఏ ప్రోడక్ట్ మీరు డెమోకి వెళ్తే కూడా ఫ్రీ వాష్ వాడతాము అంటేనే మీరు ఆప్షన్ ఉంటుంది. ఫ్రీ వాష్ ఇది ఉందా, ఈ బటన్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేస్తేనే అప్పుడు దీంట్లో వెళ్ళాం, లేకపోతే అది ఎప్పుడు తీసుకోదు. మీరు నెల కానీ 3 నెలలు కానీ అక్కడే ఉంటుంది. కాబట్టి ఫ్రీ వాష్ ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ ఇది మీకు మెయిన్ వాష్, డైలీ దీంట్లోనే వేయాలి. మెయిన్ ఫ్రీ వాష్ అంటే మురికి ఎక్కువ ఉంటే అప్పుడు ఫ్రీ వాష్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఇది మీకు సాఫ్ట్నెస్. ఇది ప్రతి నెలకు ఒకసారి తీసి దీన్ని మొత్తం వాష్ చేయాలి, ఇవంతా వచ్చేస్తాయి. లేకపోతే దీంట్లో మీకు వాటర్ పోదు. ఇది వచ్చి మెయిన్ వాష్, సాఫ్ట్నర్, ఫ్రీ వాష్. ఓకే బాబు, కలర్ అనుకుంటా లైట్ ఓకే. నెక్స్ట్ మీకు ప్రోగ్రామ్ చేసేటప్పుడు బట్టలు ఎప్పుడు కానీ ఈ లెవెల్కి మాత్రమే వేయాలి. కింద మొత్తం వేసిన తర్వాత ఇక్కడ 10% 15% స్పేస్ అనేది ఇవ్వాలి. మీరు స్పేస్ ఇవ్వకపోతే వాటర్ తీసుకోవద్దు, స్పేస్ ఇవ్వకపోతే వాటర్ని తీసుకోవద్దు. కాబట్టి కంపల్సరీగా స్పేస్ అనేది ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఎర్తింగ్ అనేది ఉండాలి. ఎర్త్ లేకపోతే షాక్ కొడుతుంది. తర్వాత 15 amps 16 amps సాకెట్ కంపల్సరీ. ఓకే, ఇక్కడ మీరు కాటన్లో పోయినారనుకోండి, ఇది వచ్చి డిఫాల్ట్ అంటాం. డిఫాల్ట్ అనేది పీసీబీలో డిజైన్. ఎందుకు బాబు మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పుడు కాటన్లో పెడితే ఇది డిఫాల్ట్. టెంపరేచర్ వచ్చేసిందా, ఇది స్పిన్ ఆర్పిఎం, ఇది మొత్తం టైమర్. దీన్ని మీరు తగ్గించవచ్చు, కోల్డ్ వాటర్లో కూడా పోవచ్చు. చూడండి, ఇది 20 సెంటిగ్రేడ్, ఇది వచ్చి 0 కోల్డ్ వాటర్. ఈడ పెట్టేసి హీటర్ ఆన్ కావాలంటే కాదు. ఓకే, ఇక్కడ మీకు మెయిన్ వాష్లో మాత్రమే హీటర్ ఆన్ అవుతుంది, ఫ్రీ వాష్లో కాదు. ఎనీ ఫ్రంట్ లోడింగ్ మిషన్లో లేదు, టెక్నాలజీ అనేది లేదు. అర్థమైందా? ఫ్రీ వాష్లో హీటర్ పనిచేయదు, ఓన్లీ మెయిన్ వాష్లో హీటర్ పనిచేస్తుంది. క్లియర్? నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే అన్ని చేంజ్ అవుతాయి. దాన్ని మీకు కావాలంటే మార్చుకోవచ్చు, నేనైనా. ఓకే, ఫస్ట్ మనం దీనిలో ఈ మిషన్ పనిచేస్తుందా లేదా అనేది సెకండ్స్లో కనుక్కోవచ్చు. చూడండి, చూసారా? ఇప్పుడు ఓపెన్ అయింది డోర్ స్విచ్ అండ్ డ్రైన్ మోటార్. డ్రైన్ మోటార్ ఆన్ అయింది, మీన్స్ మిషన్ పర్ఫెక్ట్లీ ఓకే. బట్ మోటార్ మనం తీసేసాము. బెల్ట్ ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది? డోర్ స్విచ్. తర్వాత సేమ్ డిష్ వాషర్ కూడా సేమ్. చూసారా? ఇప్పుడు సౌండ్ వస్తుందా? అది డ్రైన్ మోటార్కు సప్లై ఇస్తుంది. సేమ్ రెఫ్రిజిరేటర్లో హీటర్కి సప్లై ఇస్తారు ఆన్ చేయగానే. ఓకే, ఇక్కడ మనం చూడండి, ఇప్పుడు ట్రైన్ లెక్చర్. ఓకే, ఇప్పుడు మోటార్ మాత్రం తిరుగుతుంది. చూడండి, డ్రైన్ మోటార్ స్టార్ట్ అయింది. క్లాస్. ఓకే, అలాగే మీకు మొత్తం ప్రోగ్రామ్ హైజీనిక్ వరకు వస్తుంది. హైజీనిక్ మ్యాక్సిమం 3 hours 45 minutes. ఓకే, నెక్స్ట్ ఏముంది? ఇక్కడ సెంటిగ్రేడ్, ఇక్కడ స్పిన్. ఇది వచ్చింది అనుకోండి, నో స్పిన్, అంటే వాష్ రిన్స్ మాత్రమే అవుతుంది, నో స్పిన్ కాదు. ఓకే, తర్వాత ఫ్రీ వాష్. తర్వాత వచ్చి స్టీమ్ వాష్. స్టీమ్ వాష్ ఎప్పుడు యూజ్ చేస్తారో అప్పుడు మీకు 2 kg బట్టలు మాత్రమే యూజ్ చేయాలి, ఓన్లీ 2 kg క్లాత్.
తర్వాత మీకు హెవీ క్లాత్, ఇది బ్లాంకెట్స్, బెడ్షీట్స్, జీన్స్, వైట్ క్లాత్ వేసినప్పుడు హెవీలో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఉంది మీకు ఎండింగ్ అయితే బజర్ వస్తుంది. తర్వాత ఇది బ్లూటూత్ పైన అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరీ టెస్ట్ మోడ్లోకి వెళ్తాం. బట్ మోటార్ తీసేస్తాము. ఓకే, చూద్దు మోటార్ కావాలంటే. ఫస్ట్ దీన్ని ఎలా మోటార్ చూసింది. ఫ్యాక్టరీ టెస్ట్ మోడ్లోకి వెళ్ళి చూస్తూ ఉంటారా. ఇది ఎర్రర్. ఇది దీంట్లో ఉన్న టెక్నాలజీ, పీసీబీలో ఉన్న టెక్నాలజీ C50. మొత్తం లైట్స్ అంటే డిస్ప్లే వర్క్ చేస్తూ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. చెడిపోతే మీకు పని చేయదు. మొత్తం లైట్స్ డిస్ప్లేది చూపిస్తూ ఉంది. దీన్ని అంతా ఫ్యాక్టరీ టెస్ట్ మోడ్స్ అంటారు. అన్ని మోడల్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మోటార్ చూడండి. క్లాక్ వైజ్ 55 RPMలో తిరుగుతుంది. అంటే మనం కస్టమర్ ఇంటికి పోయి అన్నీ ఓపెన్ చేసినక్కర్లేదు, సింపుల్గా చేస్తాం. 1 నిమిషంలో అయిపోతుంది మిషన్. ఇప్పుడు మళ్ళీ ప్రెస్ చేస్తాం యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు ఏం చేస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. ఓకే, మోటార్ యాంటీ తిరుగుతూ ఉంది. ఇప్పుడు స్పిన్ పోతుంది. ఇప్పుడు స్పిన్ మోడ్లోకి పోతుంది మోటార్. నెక్స్ట్ ఇన్లెట్ వాల్వ్, 1 ఇన్లెట్ వాల్వ్. ఇప్పుడు ఫ్రీ వాష్ మాత్రమే ఆన్ అయింది. ఆన్ అయిందా లేదా. ఇంకొక ఇన్లెట్ వాల్వ్, సెకండ్ ఇన్లెట్ వాల్వ్. సెన్సార్స్, మొత్తం మీకు 9, 10 ఉన్నాయి. ఇప్పుడు క్యాన్సిల్ ఆఫ్లో పెట్టేస్తే మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఒక 5 నిమిషాల్లో దీంట్లో ఏ రోగం ఉంది, ఏది పార్ట్ పనిచేయలేదు మీకు తెలిసిపోతుంది. టెస్ట్ మోడ్ అన్ని మోడల్స్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఈ ఎర్రర్స్ చెక్ చేసినప్పుడు ప్రాబ్లం ఏదన్నా వస్తే అక్కడ ఏం చూపిస్తుంది సార్? ఆ ఏ పార్ట్ పని చేయాలో అది చూపిస్తుంది. ఇంతకుముందు మీరు ఫోటో తీసుకున్నారు. ఓకే, దీనికి సంబంధించి అంటే ప్రతి మోడల్ ఒక ఐటమ్ సార్ ఇది ఓన్లీ ఈ టెస్ట్ మోడల్ అనేది అన్ని బ్రాండ్స్ లో ఉందా సార్? అన్ని బ్రాండ్స్ మోడల్ వైజ్ చేంజ్. ప్రతి దానికి దేనికి పీసీబీ ఉంటుందో ప్రతి దానికి ఉంటుంది. ఫ్రిడ్జ్కి ఉంటుంది, ఏసీలకు ఉంది, రెగ్యులేటర్ ఉంది. ఏసీకి మీకు చూపించాం కదా రిమోట్లో, దాంట్లో రిమోట్లో చేస్తాం, దీన్ని ఇక్కడ చేస్తాం. దానికి కూడా ఫస్ట్ మీరు గమనించుకోవాలి. స్విచ్ ఆన్ లేదా. మీ మొబైల్లో ఉంచండి ఏమేమి వస్తాయండి. మోటార్, యాంటీ క్లాక్ వైజ్. ఓకే, మొత్తం ఇది చూడండి. సరే, కలర్ బోర్డు పెట్టి ఇవ్వాలి, మామూలు పెట్టేసి ఎట్లా పెట్టచ్చు. ఓకే, ఒకసారి స్పిన్ మోడ్లోకి వెళ్ళి స్పిన్ మోడ్ అంటే వీడియో ఆన్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేద్దాం సార్. ఇప్పుడు నా పీసీబీ ఏమి ఇస్తా ఉంది, దీనికి అవుట్పుట్ ఇస్తా ఉంది. నేను ఇప్పుడు ఎక్కడ పోయినా టాటీ టెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయినా. అర్థమైందా లేదా. కొడతాను
గురుగా చెప్పినట్టు పెట్టావా? అంతే అలా కదా ఊడిపోతాయి. ఆన్ చేసేదా? చేయండి సార్. ఇప్పుడు మోటార్ రెండు చెక్ చేస్తున్నాం. మోటార్ అండ్ పీసీబీ రెండు. ఓకే, పీసీబీ అండ్ మోటార్ ఇప్పుడు మోటార్ పని చెప్పితే ఒక లైట్ ఆగిపోతుంది సార్. ఇప్పుడు ఒక లైట్ ఆగిపోయినా పీసీబీ నుంచి అవుట్ చూడండి ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది. సార్ ఒకవేళ మోటార్లో ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడు ఎలా వెళ్తాయండి? వెలగవు. ఏది వెళ్ళదండి? ఒక ఏదో ఏ కాయిల్ పోతే యూ పోతే యూ, వి పోతే వి, డబ్ల్యూ పోతే